హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ రొయ్యల్ని మనం గోంగూర కాంబినేషన్లో కనుక చేసుకున్నామంటే కంపల్సరీ ఎవరికైనా సరే ఇది నచ్చి తీరుతుంది. అలాగే ఈ కర్రీని మనం 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్లోకి నేను ఇక్కడ 2 పెద్ద కట్టల గోంగూరను తీసుకున్నానండి. ఈ గోంగూరని ఒక 3 to 4 టైమ్స్ పాటు శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అలాగే ఒక పెద్ద గ్లాస్తో వాటర్ కూడా తీసుకున్నాను. అంటే దాదాపుగా ఒక పావు లీటర్ ఉంటుంది. ఈ వాటర్ని వేసిన తర్వాత మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం ఒక 10 నిమిషాల పాటు కుక్ చేయాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఇది బాగా దగ్గరగా అయిపోతుందండి. అలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, గ్రైండ్ చేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 kg రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఈ రొయ్యల్ని ఒక 4 to 5 టైమ్స్ పాటు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి వాష్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోండి. పాన్లోకి నేను ఇక్కడ 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపుని తీసుకున్నానండి. ఈ రెండింటిని వేసిన తర్వాత మనం ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే మన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని తీసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే తీసుకోవాలండి. ఈ రొయ్యలను వేసిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. ఈ రొయ్యల్లోంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత మనం రొయ్యల్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో బాగా రొయ్యలు అనేవి బాగా మగ్గితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా వస్తే సరిపోతుందండి. తర్వాత మనం దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ మసాలా కారాన్ని తీసుకున్నానండి. ఈ కారం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి నేను ఇక్కడ ఒక టమాటాను గ్రైండ్ చేసి తీసుకున్నానండి. టమాటాను కూడా పచ్చివాసన పోయే వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాను 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనం దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని తీసుకోవాలండి. ఈ గరం మసాలా పౌడర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఎవరికైనా కావాలి అంటే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకోండి. మనం ఒకసారి సాల్ట్ని ఇప్పుడే చెక్ చేసుకుందామండి. సాల్ట్ కనుక సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకసారి కలుపుకుని దీని మీద మూత పెట్టుకుని కాసేపు కుక్ చేసుకుందామండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత మనకి ఇలాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ 300 ml వాటర్ని తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసిన తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మన కర్రీ అయితే ఇలా రెడీ అయిందండి. చూసారు కదా, మనకి ఆయిల్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనం మట్టి పాత్రలో వండుకునేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఒక 10% ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక 1/2 అవర్ తర్వాత ఇది మరికొద్దిగా దగ్గర పడుతుంది. చూసారు కదా, 1/2 అవర్ తర్వాత మన కర్రీ అయితే ఎలా రెడీ అయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైకో షేరో కామెంటో చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.